ఒక పెద్ద సేవకుడు, చాలా పెద్ద సంఘం. ఆయనకి క్యాన్సర్ వచ్చిందని. అయితే ఇప్పుడు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పుకోలేడు, ఇంట్లో కూడా చెప్పలేదు, కనీసం భార్యకు కూడా తెలియదు, పిల్లలకు తెలియదు, చర్చికి తెలియదు. అయితే ఆయన ఇంకా పెద్ద సేవకుడు, హీలింగ్ మినిస్టర్. ఆయన ప్రేయర్ మీటింగ్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా బతుకుతారనమాట, అంత పెద్ద దైవజనుడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు మా చర్చికి రావాలి, మా చర్చిని దర్శించాలి, అదే సమయంలో ఎవరికి తెలియదు నాకు డిసీజ్ ఉందని, మీరు నన్ను వచ్చి తాకి స్వస్థపరచాలి అని ఇన్వైట్ చేశాడు. పాపము సేవకుడు కూడా ఓకే అని చెప్పేసి వచ్చాడని. ఆయన నిలబడి ఆరాధన చేస్తున్నాడు. సేవకుడు ఆరాధన చేస్తూ ఉంటే ఈ చర్చి పాస్టరు కళ్ళు తెరుచుకొని, ఇంకా ఆ సేవకుడు వచ్చి ఆరాధన చేస్తూ నా తల మీద చేయబెడతాడు, నేను హీల్ అయిపోతాను అని అనుకుంటున్నాడు. ఈయన కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హోలీ స్పిరిట్ లీడ్ చేస్తే వెళ్ళి ఆ పాస్టర్ మీద చేయబెట్టి హీల్ చేయడానికి. ఎంతసేపు ఆరాధన చేస్తున్నా పరిశుద్ధాత్ముడు సైలెంట్గా ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఆయన కావాల్సింది నేను కాదు, ఆయన కావాల్సింది స్వస్థత. ఆయన హీలింగ్ కొరకు నీ వైపే చూస్తున్నాడు తప్ప స్వస్థపరిచే నా వైపు చూడట్లేదు. నా వైపు ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు నేను హీల్ చేస్తాను. వెంటనే ఆ సేవకుడు, ఇప్పుడు నా వైపు కాదు మీరు చూడాల్సింది, నిన్ను స్వస్థపరిచి నీ కొరకు గాయపరచవాడిని వైపు చూడు నువ్వు అని చెప్పేసరికి ఒక్కసారి బాంబు పేలినట్టుగా మైండ్లో ఫ్లాష్ అయ్యి, ప్రభా నన్ను క్షమించు, నేను స్వస్థత గురించి ఎదురు చూస్తున్నాను, కానీ నా కొరకు నువ్వు గాయపరచబడి ఆల్రెడీ నువ్వు నాకు స్వస్థతనిచ్చావు. ఆ గాయాలు పొందినటువంటి నీ వైపు నేను ఇంతవరకు చూడకుండా సేవకుని వైపు నేను చూస్తూ ఉన్నాను. నేను నీ వైపు చూస్తాను ప్రభా, నీ ఇష్టం. ఈ వ్యాధిని స్వస్థపరుస్తావా? నీ ఇష్టం. లేదు ఈరోజే ఈ వ్యాధితో నేను చచ్చిపోవాలా? నీ ఇష్టం. కానీ నేను నీ వైపు చూస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు. ఇది మొదలుకొని నేను నీ వైపు చూస్తాను ప్రభా, ఇది మొదలుకొని నేను నీ వైపు చూస్తాను ప్రభా. ఎందుకంటే నువ్వు నా కొరకు గాయపరచబడ్డావు, నువ్వు నా కొరకు రక్తం చిందించావు, నీవు నా దోష శిక్షను భరించావు, నా శాపమును భరించావు, వ్యాధులను వ్యసనాలను నువ్వు భరించావు, నేను నీ వైపు చూస్తాను ప్రభా. అలా కళ్ళు మూసుకొని, అంతవరకు కళ్ళు తెరుచుకొని ఆ సేవకుని వైపు చూస్తున్నటువంటి ఈ పాస్టర్ కనీసం కళ్ళు మూసుకొని తాను సజీవయాగంగా ప్రభుకు సమర్పించుకుంటూ రీడెడికేట్ చేసుకుంటున్నప్పుడు తన తల మీద ఒక హస్తం రావడం చూస్తున్నాడు. అంతే, టాప్ టు బాటమ్ బ్రాండ్ న్యూగా బాడీ మొత్తం మారిపోయింది. రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసాయి.